రాబోయే వారం 10 రోజులు ఎండలతో జాగ్రత్త అంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 4-5 రోజుల పాటు కూడా మనకు కాస్త ఎండల తీవ్రత కనిపించినప్పటికీ కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. కాకపోతే నిన్నటి నుంచి మనకు వర్షాల తగ్గుముఖ పట్టడం, అదేవిధంగా ఇటు గాలిలో తేమ శాతం పెరిగిపోవడం, గాలి దిశ మారడంతో పాటు ఇటు మనకు సినాప్టిక్ కండిషన్స్ కూడా తెలంగాణకు దూరంగా వెళ్లడంతో మనకు అడపాదడప వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో మనకు టెంపరేచర్స్ అనేవి చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. కాకపోతే ఇప్పుడు సినాప్టిక్ కండిషన్స్ తెలంగాణకి దూరంగా వెళ్లడం వల్ల, గాలిలో దిశ మారడం వల్ల కూడా ఇటు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో టెంపరేచర్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదే విధంగా కూడా ప్రస్తుతం మనకు క్రమంగా 1 నుంచి 2 డిగ్రీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి పెరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మొన్న చూసుకున్నట్టయితే మనకు 40 డిగ్రీల లోపే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు మనకు 41 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. అక్కడక్కడ దాదాపు 42 డిగ్రీల వరకు కూడా వెళ్ళిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఈ రోజుకి సంబంధించి దాదాపు నిజామాబాద్లో 42 డిగ్రీలు, అదేవిధంగా ఆదిలాబాద్లో 41 డిగ్రీలతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు దాదాపు మనకు భద్రాచలం కావచ్చు, ఖమ్మం కావచ్చు, అదేవిధంగా మహబూబ్ నగర్ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక హైదరాబాద్లో కూడా మనకు 36-37 డిగ్రీల వరకే గరిష్ట ఉష్ణోగ్రతలు మొన్నటి వరకు నమోదయ్యాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు 38 డిగ్రీలు దాటి దాదాపు 39 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అంటే క్రమంగా మనకు 1 నుంచి 2 డిగ్రీలు అయితే పెరుగుతూ వస్తున్నట్టు కూడా ఇటు తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాబోయే 4-5 రోజుల పాటు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. క్రమంగా పెరుగుతూ దాదాపు వారం 10 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మరింతగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి, వేడి వాతావరణంతో పాటు వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్పేసి ఇటు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఆదిలాబాదు, కొమరంభీం ఆసిఫాబాదు, నిర్మల్, నిజామాబాదు, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల ఈ జిల్లాలకు సంబంధించి మనకు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈ జిల్లాలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసి ఆ జిల్లాలో 41 నుంచి 43 వరకు కూడా ఈ రోజు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉదయం 9 అయితే చాలు ఎండల తీవ్రత మరింతగా కనిపిస్తూ ఉంది. ఇక 11:30 నుంచి 4 గంటల మధ్యనైతే మరింతగా మనకు సూర్యుడు నడినెత్తి మీదకి రావడంతో పాటు ఎండల తీవ్రతతో పాటు వేడి వాతావరణం, మనకు వడగాలులు కూడా అక్కడక్కడ వీస్తూ ఉండడంతో కూడా ప్రజలు ఆ సమయంలో బయటికి రావద్దని చెప్పేసి పదే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది.